నిన్న ట్రంప్ మీడియా ముందుకొచ్చి మైక్ పట్టుకొని ఇండియా మా స్టఫ్ మీద ఎక్కువ టారిఫ్స్ని విధిస్తూ ఉంది. మేము ఆ దేశంలో వేటిని అమ్ముకోలేకపోతున్నాం. కానీ నేనొచ్చాక ఇండియా ఈ టారిఫ్స్ని తగ్గించిందని కొంచెం హార్ష్గా చెప్పాడు. ఒక ఫ్రెండ్లీ కంట్రీ విషయంలో ఇలా మాట్లాడటం ఏంటని ట్రంప్పై విమర్శల వర్షం కూడా కురుస్తుంది. ట్రంప్ ఏమంటున్నాడంటే ఇండియా అమెరికన్ ప్రొడక్ట్స్ అంటే బైక్స్, ఫోన్స్, యాపిల్స్ లాంటి వాటిని దేశంలో అమ్మలేని విధంగా బ్లాక్ చేసింది. నేనొచ్చాను, మార్చేశాను. ఇండియా అమెరికాలు పార్ట్నర్స్. స్పేస్ ప్రాజెక్ట్స్, చైనాతో ఫైట్ చేయడం లాంటి చాలా ముఖ్యమైన వాటిలో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ట్రంప్ నిజంగా ఒక బాస్లా ఇండియాని ఇలా ఫోర్స్ చేశాడా, లేదా ఇప్పటికే జరుగుతున్న దానికి క్రెడిట్ని దొంగలిస్తున్నాడా? ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. మొదట ట్రంప్ మాట్లాడుతున్న ఈ టారిఫ్స్ గురించి చూద్దాం. మీరు ఏదైనా ఒక అమెరికన్ ప్రొడక్ట్, ఒక ఆట బొమ్మని కొనుక్కుంటున్నారు. దాని ఒరిజినల్ ప్రైస్ ₹100, కానీ ఇండియా ₹20 ఎక్కువ ట్యాక్స్ వేసింది. సో ప్రైస్ 120. మన దేశంలో ఇలాంటి ఆట బొమ్మలను తయారు చేసే వారి బిజినెస్ని కాపాడటం కోసం వేరే దేశాల నుండి వచ్చే వాటి ప్రైస్ని పెంచుతారు. ధాన్యం, మామిడికాయలు లాంటి వాటిని పండించే ఫార్మర్స్, షర్ట్స్ని తయారు చేసేవారు, ఇలా దేశంలో ఉన్న వారందరికీ ఇది షీల్డ్ లాంటిది. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ టారిఫ్స్ బాగా ఎక్కువ. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ టారిఫ్స్ 9.1%, కానీ ఇండియాలో 18.1% ఉంది. అమెరికాలో 3.3%. ఈ టారిఫ్స్ కొన్ని ప్రొడక్ట్ల మీద తక్కువ, కొన్నింటికి ఎక్కువే ఉంటుంది. మన దేశంలో యావరేజ్ 18% అయినా అమెరికన్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్ మీద 50% ట్యాక్స్ వేసింది. 5 లక్షల బైక్ 7.5 లక్షలైంది. అందుకే ట్రంప్ ఈ ట్యాక్స్లని చూసి పిచ్చివాడవుతున్నాడు. అమెరికన్ కంపెనీలు ఇండియాలో బిజినెస్ చేయడం కష్టమవుతుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలా అమెరికా కూడా చేస్తుంది. మన స్టీల్పై 25% ట్యాక్స్ని విధించింది, బట్టల మీద 10%. ఏ దేశమైనా వాళ్ళ ప్రజల్ని కాపాడటం కోసమే ఈ టారిఫ్స్ని విధిస్తుంది. కానీ ట్రంప్ సగం స్టోరీ అంటే మన ట్యాక్స్ల గురించి మాత్రమే చెప్తూ ఇండియా తప్పు చేసింది, నేను సరి చేశాను అన్నట్టు హీరోయిక్గా చెప్తున్నాడు. ఇప్పుడు ట్రంపే నిజంగా ఇండియాని మార్చాడా లేదా అనేది చూద్దాం. ట్రంప్ నేనే ఇండియాని ఒత్తిడి పెట్టాను అంటున్నాడు. కానీ 2023లో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇండియా, అమెరికాలు ఈ టారిఫ్స్ గురించి మాట్లాడుకొని రెండు దేశాలు ఈ ట్యాక్స్లను తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. ఇండియా శనగల్ లాంటి వాటిపై 60% నుండి 10%కి తగ్గించింది. తర్వాత ఈ సంవత్సరం ట్రంప్ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేయకముందే ఎలక్ట్రానిక్స్పై 20% ఉన్న దాన్ని 10%కి తగ్గించింది. ఇండియా ఈ ట్యాక్స్లను తగ్గించి అమెరికన్ టెస్లా, యాపిల్ లాంటి ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీలను ఆకర్షించడానికి చూస్తుంది. ఇది ట్రంప్ రాకముందే స్టార్ట్ అయింది, కానీ ట్రంప్ దీనికి క్రెడిట్ని దొంగలించడానికి చూస్తున్నాడు. సపోజ్ మీరు ఇండియన్ లీడర్ అనుకోండి. ట్రంప్ మీరు ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చి టారిఫ్స్ని విధించాడు. మీరు చైనాలో రివర్స్లో మరలా టారిఫ్స్ని విధించి ట్రేడ్ ఫైట్ని కొనసాగిస్తారా, లేదా కూర్చొని మాట్లాడుకొని ఇద్దరికీ బెనిఫిట్ ఉండేలా అరేంజ్ చేసుకుంటారా? 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ట్రేడ్ వార్లో చైనీస్ స్టీల్పై 25%, కార్లపై 10% టారిఫ్స్ని వేశాడు. చైనా రివర్స్లో అమెరికా సోయాబీన్స్పై 25%, కార్లపై 15% విధించింది. అది పెద్ద ఫైట్గా మారి ఒక సంవత్సరంలోనే రెండు దేశాల మధ్య ట్రేడ్ 15% పడిపోయింది. $659 బిలియన్ నుండి $559 బిలియన్, $100 బిలియన్ తగ్గింది. రెండు సైడ్లు కూడా నష్టపోయాయి. కానీ ఇండియా అలా చేయకుండా ఇద్దరం ట్యాక్స్లను తగ్గించుకున్నామని చెప్పింది, మాట్లాడుకొని తగ్గించుకున్నాయి. ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్గా మారాలని చూస్తుంది. అంటే అమ్మడానికి టాప్ ప్లేసెస్లో ఒకటి. నెక్స్ట్ ఇయర్కి దేశ ప్రజలు $6 ట్రిలియన్ అంటే 500 లక్షల కోట్ల రూపాయల విలువైన షాపింగ్ చేసి 3వ స్థానానికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలా ట్యాక్స్లను తగ్గించడం ద్వారా ఫారెన్ కంపెనీలు వచ్చి ఇక్కడే వాళ్ళ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయని చూస్తుంది. దీనివల్ల జాబ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టుకోండి, మా వారిని హైర్ చేసుకోండి, ఇద్దరం రిచ్ అవుదాం అంటుంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, మన ప్రొడక్ట్స్ని ఇండియా స్టాప్ చేస్తుందని. కానీ నెట్ఫ్లిక్స్ని 10 కోట్ల మంది చూస్తున్నారు. పెప్సీ, కోకోకోలా కంపెనీల బ్రాండ్స్ అనేవి ప్రతి వీధిలో కూడా అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రంప్ మాటల్ని ఇండియన్స్, అమెరికన్స్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది.
ట్రంప్ ఇండియాతో హార్ష్గా మాట్లాడడం చూసి ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ వార్లో ఉన్న చైనా హో అయితే ఇండియా మన కొత్త ఫ్రెండ్ అన్నమాట అనుకుంటుంది. ఈ మాట అమెరికన్ పబ్లికేషన్ బ్లూంబర్గే చెప్తుంది. ఇండియా చిన్న దేశం ఏం కాదు, 5th బిగ్గెస్ట్ ఎకానమీ, 4th పవర్ఫుల్ మిలిటరీ. సో ట్రంప్ అరిస్తే మనం ఎస్ఆర్ అని చెప్పాల్సిన పని లేదు. మనం హో మిస్టర్ ట్రంప్ కూల్గా ఉండండి, ఈ ట్రేడ్ ఎన్నో సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది, నువ్వేం చేయలేదని చెప్తే ఎలా ఉంటుంది? లాస్ట్ ఇయర్ రెండు దేశాల మధ్య $129 బిలియన్ విలువైన ట్రేడ్ జరిగింది. 2030కి $500 బిలియన్ ట్రేడ్ జరగాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇండియా అమెరికాలు పార్ట్నర్స్. మనం సైలెంట్గా ఉంటే ట్రంప్ నేను పార్ట్నర్ కాదు బాస్ అనుకొని అరుస్తూనే ఉంటాడు. సో ఇండియా ఎలా చెప్పాలి? ఇది నీ విన్ కాదు, ఇది రెండు దేశాల టీం వర్క్. ఫ్రెండ్ లాగా మాట్లాడి కానీ టీచర్ల కాదు. అది మన ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్గా మారుస్తుంది, లేదా చైనా మా దగ్గరికి వచ్చి స్మైల్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.